अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम नबीना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अजमाइन। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ाल अल्लाहु तआला फ़ी क़ुरआनिल मजीद वल फ़ुरक़ानिल हमीद व इज़ क़ाल ईसा इब्नु मरियम या बनी इस्राईल इन्नी रसूलुल्लाहि इलैकुम मुसद्दिक़न लिमा बैन यदैया मिनत तौरात व मुबश्शिरन बिरसूलिन याति मिन बादि इस्मुहु अहमद फलम्मा जाअहुम बिल बय्यिनाति क़ालू हाज़ा सिह्रुम मुबीन। सदक़ल्लाहुल अज़ीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा व हुक्मा रब्बि ज़िदनी इल्मा व हुक्मा रब्बि ज़िदनी इल्मा व हुक्मा। శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటూ అనంత కరుణామయుడు అపార కృపాశీయుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, తోటి సోదరు మళ్ళీ ఇప్పుడే వచ్చారు. పెద్దలకు అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. कंटिन्यू करना बच्चा अंदर आते ही अभी सही आता. మరి ఇప్పుడు మనకు ఇవ్వబడినటువంటి అంశము ఆదరణకర్త గురించి. లిఖితం సో నేను చదివినటువంటి వాక్యం ఖురాన్ గ్రంథం. మామూలుగా ఆదరణకర్త అంటే మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పి వాళ్ళకి పరిచయం చేస్తాం. కానీ ఆదరణకర్త అంటే వాళ్ళ దృష్టిలో, మన క్రైస్తవ సహోదరుల దృష్టిలో వేరుగా ఉంటుంది. ఆదరణకర్త అంటే మహమ్మద్ కాదయ్యా అంటారు ఒక దెబ్బకు. అంటే వాళ్ళకి ఆ విధంగా బోధించబడినారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పడంలో ఇంతేం కాదు. పరిశుద్ధాత్మ అంటారు. అంటే మహమ్మద్ కాదు, పరిశుద్ధాత్మ మీరు పొరపడుతున్నారని మనకు చెప్తారు. సో మనం ఏం చేయాలంటే ఆదరణకర్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాదా, పరిశుద్ధాత్మ మరి ఎవరు అని చెప్పి వాళ్ళకు క్లారిటీగా విడిదీసి చెప్తే, ఆ యొక్క లేఖనాలను మనం బాగా అర్థం చేసుకునేలాగని చెప్తే వాళ్ళు సత్యాన్ని అంగీకరించేటువంటి అవకాశం ఉంది. మరి ఆదరణకర్త ఒకటి బాగా మనం ప్రాక్టీస్ చేసుకుని ఎదుటి క్రైస్తవ సహోదరుల ముందు పెట్టినప్పుడు అది అర్థం చేసుకుంటే చాలు, మిగతాటిని ఎగిరిపోతాయి. శిలువ మరణము, యేసు దేవుడు, ఇవన్నీ ఏముండవు. సో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ యొక్క విషయాన్ని మనం, ఈ యొక్క టాపిక్ని బాగా అర్థం చేసుకుని వాళ్ళ ముందు పెట్టేందుకు మనం ప్రయత్నించాలి విషయాలు. సో మరి ఇప్పుడు చదివిన ఖురాన్ వాక్యం సూర 61వ అధ్యాయం 6, సూర సఫ్ రాసుకోండి. సూర సఫ్ 61:6. సందేశహరుణ్ణి, నాకు పూర్వం వచ్చి ఉన్న తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. సూర సఫ్ 61:6 లిఖిలో, నా తర్వాత తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను మరియు నా తరువాత అహ్మద్ అనే సందేశహరుడు రాబోతున్నాడు అనే శుభవార్తను ఇస్తున్నాను. ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి శుభవార్త. ఈసా అలైహిస్సలాం మనకు సూర उससे बात करना हेलो हेलो ओके आधे साउंड आता है यार, थोड़ा कम करो और थोड़ा कम करो, क्या परवाह नहीं. ओके बस बस. సో ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాబోతున్నారు అని చెప్పి ఈసా అలైహిస్సలాం శుభవార్తను ఇస్తున్నట్టు మనం ఖురాన్ గ్రంథంలో చూడగలం. అయితే క్రైస్తవ సహోదరులు ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించరు. అదేవిధంగా ఇంకొక రెఫరెన్స్ ఖురాన్ 7వ అధ్యాయం 157 నుంచి 157 వచనాలు. సారీ, ఆయత్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లదీన యత్తబిఊన రసూలన్ నబియ్యిల్ ఉమ్మీ అల్లదీ
యజిదూనహు మక్తూబం ఇందహుం ఫిత్ తౌరాతి వల్ ఇంజీల్ యామురుహుం బిల్ మారూఫి వయన్హాహుం అనిల్ మున్కర్ వయుహిల్ల లహుముత్ తయ్యిబాతి వయుహర్రిము అలైహిముల్ ఖబీస. తెలుగులో చదువుకున్నాం. ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్షరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరి ప్రస్తావన వారి వద్ద ఉన్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాల్లో, అంటే ఎవరైతే ఇప్పుడు మనం బైబిల్ అని చెప్పి మన సహోదరులు క్రైస్తవ సహోదరులు పట్టుకుంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నది అని చెప్పి మనకు సాక్ష్యం ఇస్తుంది ఇక్కడ. సో అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే, ఖురాన్ గ్రంథాన్ని తీసుకొని ఏమయ్యా మీ బైబిల్లో అంటే తౌరాత్ మరియు ఇంజీల్లో మీ దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నాడు అంటే, వాళ్ళు కాదు అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరే లేదంటారు. అయితే వాళ్ళు ఖురాన్ను విశ్వసించారు. ఖురాన్లో చెప్పబడుతుంది కదయ్యా, తౌరాత్ గ్రంథాల్లో ఉందని చెప్పి ఖురాన్ మాకెందుకండి, మేము విశ్వసించామని చెప్తారు ఒక మాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బైబిల్ గ్రంథం ద్వారానే వాళ్లకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పరిచయం చేయాలి. మరి మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బైబిల్లో ఉండాలంటారు, మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు లేదే, ఆ పేరు బట్టి ఉంటే కదా కొన్ని ఎట్టయినా ఉండాలని చెప్పుకునే దానికి అంటారు వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలంటే, అప్పుడు యేసు గురించి ప్రస్తావించు, యేసయ్య వస్తాడని చెప్పి లేఖనాలు చెబుతున్నాయి కదా, మరి యేసు గురించి పాత నిబంధనలో ఎక్కడ పేరు ఉంది అని ప్రశ్నించాలి. సో మొదట్లోనే యేసు వస్తాడు అని చెప్పి లేఖనాలు ఉన్నాయి. కన్యక కుమారుని కనిను అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును లేఖనం ఉంది. ఇది ఎవరి గురించి అంటే ఇది యేసయ్య గురించి అంటారు. ఆడి పేరు లేదే యేసు అని చెప్పి, ఇమ్మానుయేలని పేరు పెట్టాడు అని చెప్పి ఉంది కదా, మరి యేసయ్య పుట్టిన తరువాత ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టబడిందా బైబిల్ గ్రంథంలో? యేసు అని చెప్పి పేరు పెట్టబడింది. సో మరి ఈయన యేసు వస్తాడని చెప్పి లేఖనాలు ఉంటే మరి ఆయన పేరు ఎక్కడుంది? సో మరి ఆయన ఎలా గుర్తుపట్టావు అంటే సూచక క్రియ ద్వారా గుర్తుపట్టావు, అంటే ఆయన యొక్క లక్షణాల ద్వారా. సో ఆయన కన్యకకు పుడతాడు అని చెప్పి లేఖనం చెబుతుంది కాబట్టి, ఓహో ఈ కన్యకకు పుట్టినవాడు ఈయనే అయి ఉండొచ్చు అని చెప్పి ఏ విధంగా అయితే నువ్వు గుర్తించావో, అదేవిధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏ విధంగా చెప్పబడింది, ఆయన యొక్క గుణ లక్షణాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించడం ద్వారా ఈయన ముహమ్మద్ వారు, ఈయన పరిశుద్ధాత్మ కాదు, ఈయన సత్యస్వరూపి అయిన ఆత్మ అని చెప్పి ఆయన డివైడ్ చేసి మనం వాళ్ళకు చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఇన్షాల్లా వాళ్ళు సత్యాన్ని అంగీకరించేటటువంటి అవకాశం ఉంటుంది ఇన్షాల్లా. సో ఆదరణకర్త అనేటువంటి పదాన్ని మనకు సాధారణంగా కొత్త నిబంధనలో యేసువారికి, పరిశుద్ధాత్మకు, అదేవిధంగా సత్యస్వరూపైన ఆత్మ అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు కూడా ఉపయోగించడం జరిగింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటే ఒకసారి, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ ఆదరణకర్త బ్రాకెట్లో ఉత్తరవాది అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ అని చెప్పాడు అనమాట. అంటే ఆదరణకర్త అని చెప్పి 14:16లో ఉంది, అదేవిధంగా 14:26లో కూడా ఉంది. ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబో పరిశుద్ధాత్మ బ్రాకెట్లో ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకం చేయను. అంటే ఇక్కడ ఆదరణకర్త గురించి పరిశుద్ధాత్మ అని చెప్పాడు. అటు తర్వాత 15:26లో రాసుకుంటున్నారా, యోహాను సువార్త 14:16 ఒకటి, అలాగే యోహాను సువార్త 14:26 ఒకటి, యోహాను సువార్త 14:26 ఒకటి, 15:26 ఒకటి,
సో 15:26లో కూడా తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త బ్రాకెట్లో ఉత్తరవాది అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ అని ఉంటుంది అక్కడ. సో వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అని ఉంటుంది. సో ఇక్కడ 14, 16, 15, 26, 14, 16, 14, 26, 15, 26లో ఆదరణకర్త అని చెప్పి 3 చోట్ల ఉపయోగిస్తూ అక్కడ 2 చోట్ల సత్యస్వరూపి ఆత్మ అని, ఇంకొక చోట పరిశుద్ధాత్మ అని కూడా ఉపయోగించాడు. సో దీన్ని కాస్త మనం పరిశీలిస్తే 14, 16ను మనం ఒకసారి పరిశీలిస్తే, నేను తండ్రిని వేడుకొద్దును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటికి ఆయన వేరొక ఆదరణకర్తను అని అంటున్నాడు. అంటే వేరొక ఆదరణకర్త అంటే ఆల్రెడీ ఇంకొక ఆదరణకర్త ఎవరో ఉండాల. ఆ కుర్చీ తే అన్నా అనుకోండి, మీరు తెస్తారు. అది కాదు వేరే తే అంటే వేరే కుర్చీ ఇస్తారు. సో అదేవిధంగా ఇక్కడ వేరొక ఆదరణకర్తను అని ఆయన స్పెషల్గా మెయింటైన్ చేసి చెప్తున్నాడు. అంటే ఇంకొక ఆదరణకర్త ఎవరో ఆల్రెడీ ఉండాలి అక్కడ. సో ఆ ఆదరణకర్త ఎవరో కాదు, యేసును గూర్చి కూడా ఆదరణకర్త అని చెప్పి బైబిల్లో ఉపయోగించడం జరిగింది. ఇది 1 యోహాను 2:1. ये लिखते नहीं हजरत? ఒకటో యోహాను 2:1 लिखता नहीं अभी. ఒకటో యోహాను 2:1 ఏముంది ఒకసారి మనం పరిశీలిస్తే, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది బ్రాకెట్లో ఆదరణకర్త తండ్రి వద్ద మనకున్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఆదరణకర్త అనేటువంటి పదాన్ని నలుగురికి ఉపయోగించాడు. 1 నెంబర్ 1 సత్యస్వరూపైన ఆత్మ, నెంబర్ 2 ముగ్గురికి పరిశుద్ధాత్మ, 3 ఆదరణకర్త యేసు వారి గురించి కూడా ఉపయోగించాడు. సో ఇక్కడ ఆదరణకర్త అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ అని వాళ్ళు చెప్పేస్తారు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ క్రియలు యేసు సత్యస్వరూపి ఆత్మ క్రియలు ఒకటే వేరువేరా, అది శక్త్యా వ్యక్తియా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించాలన్నమాట. అదేవిధంగా యోహాను 16:7లో కూడా ఉందన్నమాట. యోహాను 16:7 నుంచి 12 వాక్యాలు వరకు ఉన్నాయి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త లేక బ్రాకెట్లో ఉత్తరవాది మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును గూర్చి ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. నేను మీతో చెప్పవలసిన సంగతులు అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని విని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించు. ఆయన తనంత తానేమీ బోధింపక వీటిని వినును, వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను అని చెప్పి ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయంలో 7 నుంచి 13 వచనాల వరకు ఆదరణకర్త గురించి ఉందన్నమాట. సో ఇక్కడ మనం క్లారిఫికేషన్గా చేయాలను, ఇప్పుడు దాన్ని విడదీసి చెప్పాలన్నమాట. సో మీరు చెప్పిన విధంగానే పరిశుద్ధాత్మ అయితే, యేసయ్య నేను ఇక్కడ కండిషన్ చెప్తున్నాడు, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండికే వేరొక ఆదరణకర్తను అని చెప్తున్నాడు. అంటే
ఆల్రెడీ ఒక ఆదరణకర్త ఉన్నాడు, ఇంకొక వేరొక ఆదరణకర్తని పంపిస్తా అంటున్నాడు. మీరు చెప్పినట్టే పరిశుద్ధాత్మ అయితే తండ్రి ఇంకొక పరిశుద్ధాత్మను పంపిస్తాడనే దాని అర్థము? మొత్తానికి పరిశుద్ధాత్మ ఒకటే రెండా? ప్రపంచంలో ఏ క్రైస్తవుల్ని అడిగినా పరిశుద్ధాత్మ ఒకటే అంటాడు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఆదరణకర్త మీరు చెప్పిన విధంగా పరిశుద్ధాత్మే అయితే తండ్రి ఇంకొక పరిశుద్ధాత్మను పంపిస్తా అన్నాడా అంటే రెండు పరిశుద్ధాత్మలు అవుతాయా అనేటువంటి ప్రశ్న మనం అక్కడ రైజ్ చేయాలన్నమాట. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇంకొక ఇప్పుడు 16:7లో ఏం చెప్తున్నాడు? కండిషన్ పెడుతున్నాడు. నేను వెళ్ళని ఎడల అంటున్నాడు. అంటే నేను వెళితే ఆయన వస్తాడు అంటున్నాడు. అంటే ఒకవేళ మీరు చెప్పినట్టే పరిశుద్ధాత్మ అయితే పరిశుద్ధాత్మ యేసు వారి కాలంలో ఉనిందా లేదా ప్రశ్నించాలి. పరిశుద్ధాత్మ యేసు కాలంలో ఉనిందా లేదా అనేది మనం ఒక విషయాన్ని మనం పరిశీలింపజేయాలి. అప్పుడు దానికి ఉదాహరణగా మనం పరిశుద్ధాత్మ ఆయన కాలంలో పౌరం రూపంలో వచ్చి వారినట్టు మనకు బైబిల్ వాక్యాలు ఉన్నాయన్నమాట. అది యోహాను సువార్త 1:32 నుండి 33 వచనాలు మనం ఒకసారి చూసుకున్నామంటే, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూసి ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. సో ఇక్కడ పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూసి ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను అని చెప్పి ఇక్కడ వాక్యం చెబుతుంది. అంటే పరిశుద్ధాత్మ ఆయన కాలంలో పావురం రూపంలో వచ్చి వారినట్టు ఇక్కడ ఉంది. అదేవిధంగా లూకా సువార్త 3:16లో కూడా అదే వాక్యం వస్తుంది. ఒకసారి చదివి వినిపిస్తాను. యోహాను నేను నీళ్లతో మీకు బాప్తిజం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చున్నాడు, ఆయన యోహాను 16 నుండి 22 వరకు ఒకసారి మనం చదువుకుంటే 21వ వాక్యం వచనం దగ్గర ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాను. ఇక్కడ డీటెయిల్గా పరిశుద్ధాత్మ అని చెప్పి వాక్యం. లూకా సువార్త 3:21-22 వచనాలు మనం చదువుకున్నామంటే పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాను అని చెప్పి అక్కడ స్పష్టంగా వాక్యం ఉంటుంది. సో పరిశుద్ధాత్మ అయితే మీరు చెప్పినట్టు ఆదరణకర్త యేసువారి కాలంలో ఉనింది, అంతకు ముందు కూడా ఉనింది, దావీదు కాలంలో ప్రతి ప్రవక్త కాలంలో కూడా ఉనింది. సో మీరు చెప్పినటువంటి ఈ ఆదరణకర్త ఎవరైతే మీరు పరిశుద్ధాత్మ అని అంటున్నాడో ఈ పరిశుద్ధాత్మ వేరు, ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ వేరు. సో ఆదరణకర్త అనేటటువంటి పదాన్ని సత్యస్వరూపి అయిన ఆత్మకు నబియే పర్హక్ అంటారు, పరిశుద్ధాత్మకు అదేవిధంగా యేసు వారికి కూడా ఉపయోగించడం జరిగింది. వీరి యొక్క గుణ లక్షణాలను మనం పరిశీలించాలని చెప్పి వాళ్ళకు కాస్త మనం చెప్పాలన్నమాట. అయితే ఇక్కడ నెక్స్ట్ అక్కడికి అయింది ఒకటే పరిశుద్ధాత్మ ఒకటే అనేకమా? పరిశుద్ధాత్మ యేసు కాలంలో ఉనిందా లేదా? రెండు. పరిశుద్ధాత్మ శక్త్యా వ్యక్త్యా? పరిశుద్ధాత్మ శక్త్యా వ్యక్త్యా? శక్తి యొక్క క్రియలు ఎలా ఉంటాయి, వ్యక్తి యొక్క క్రియలు ఎలా ఉంటాయి? పరిశుద్ధాత్మ శక్తి వ్యక్తి, పరిశుద్ధాత్మ శక్తి అంటారు వాళ్ళు. మరి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎలాంటి క్రియలు జరుగుతాయి, ఏమి సంభవిస్తుంది? అప్పుడు పరిశుద్ధాత్మ మనం గుర్తుపట్టాలని దాని యొక్క ఆనవాళ్ళు ఏంటి అని దానికి మనం సంబంధించి అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయాన్ని మనం పరిశీలించినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ వస్తే జరిగేటువంటి విషయాలు అక్కడ చెప్పుంటాడు అనమాట. ఇది మొత్తం చదివితే ఆ పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండే ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా వారు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేది. సో పరిశుద్ధాత్మ లక్షణం ఏమిటి అంటే ఇది శక్తి అందరి మీద కుమ్మరింపబడుతుంది.
పరిశుద్ధాత్మ వస్తే మనుషులు అన్ని భాషల్లో మాట్లాడతారు. ఇది దాని యొక్క సూచన, సైన్. పరిశుద్ధాత్మక శక్తి అది కుమ్మరింపబడుతుంది. అది వచ్చినప్పుడు అందరూ వాక్శక్తితో అన్ని భాషలు మాట్లాడతారు. ఇంకా మనం చదివితే యవ్వనులు కలలు గొంతులు, వృద్ధులు దర్శనం చూతురు, ఇవన్నీ వాక్యాలు ఉంటాయి అన్నమాట. సో సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అప్పుడు 16వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే అప్పుడు ఆయన ఏమేం చేస్తాడనేటువంటి విషయాలు అక్కడ ఉంటాయన్నమాట. సత్యస్వరూపి ఆత్మ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఆయన తనంత 16వ అధ్యాయం 13 వచనం కాలంలో చూస్తే మనం యోహాను సువార్త, ఆయన తనంతట తానేమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను అని ఉంటుంది. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ అంటే వాళ్ళ దృష్టిలో శక్తి, అది పరిశుద్ధాత్మను దేవుడు అంటారు. సో పరిశుద్ధాత్మకు ఈడ సత్యస్వరూపి ఆత్మకు మనం పోలిక చూస్తే, ఒకవేళ పరిశుద్ధాత్మ అయితే మీకు చెప్పినట్టు ఇక్కడ ఆయన తనంతట తానేమీ బోధించండి. పరిశుద్ధాత్మ ఎప్పుడైనా ఒకరిపైన ఆధారపడి చెప్తుందా, స్వయంగా చెబుతుందా? దేవుడు మీరు చెప్పినట్టు దేవుడు కదా, సో దేవుడు ఒకరిపైన ఆధారపడి చెబుతాడా లేదా స్వయంగా చెప్తాడా? నెంబర్ 1 ప్రశ్న. మరియు వేటిని వినునో వాటిని బోధించి, పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఒకరి దగ్గర వినాల్సినటువంటి కర్మ ఏమన్నా ఉందా? దేవుడు ఒకరి దగ్గర వింటాడా, స్వయంగా చెప్తాడా? సో రెండవ ప్రశ్న. ఈ విధంగా వాళ్ళను ప్రశ్నింప చేయాలన్నమాట. వేటిని వినునో వాటిని సంభవింపబో సంగతులను నీకు తెలియజేయను అన్నాడు. సో పరిశుద్ధాత్మ అయితే సంభవింపబో సంగతులను బైబిల్లో ఎక్కడ చెప్పింది? ఆ విషయాలు మాకు చెప్పండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎక్కడ చెప్పిందో మనం చెప్పండి అన్నప్పుడు వాళ్ళు చూపించలేరన్నమాట. సో అక్కడ మనం ఒకరో ఫోర్స్ చేసినప్పుడు మరి అంతగా లేకుండా ఈ విధంగా మీరు పరిశీలించండి అని చెప్పి మనం చెప్పాలి. పరిశుద్ధాత్మ యేసు కాలంలో ఉండింది, అంతకు ముందు ఉండింది. ఆయన వాగ్దానం ప్రకారం యేసు శిష్యుల మీద వచ్చి వాలింది. ఆదరణకర్త వాగ్దానం కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత 570 సంవత్సరాలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆయన వేటిని వినునో వాటిని తనంతట తానేమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు చదువు వస్తుందా? రాదు కదా. జిబ్రీల్ అలైహిస్సలాం ఏవైతే చెప్పారో అవి మాత్రమే విని ప్రజలకు బోధించారు. సో ఈ విధంగా మనం సత్యస్వరూపైన ఆత్మ, పరిశుద్ధాత్మ యొక్క క్రియలను మనం విడివిడిగా మనం బేరీజ్ వేసి వాళ్ళకు చూపించినప్పుడు వాళ్ళకు స్పష్టంగా కాస్త మనం అర్థమయ్యేటట్టు చెప్తే ఇన్షాల్లా వాళ్ళు సత్యాన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది ఇన్షాల్లా. సో ఇది క్లుప్తంగా నేను చెప్పాను ఇన్షాల్లా. సో ఇదే టాపిక్ను మనం ఆ ప్రవక్త ద్వారా తీసుకొని రావచ్చు మన క్రైస్తవుల దగ్గర, అటు తర్వాత మోషే వంటి ప్రవక్త ద్వారా ఆయన కూడా తీసుకొని రావచ్చు, ఆదరణకర్త అని ద్వారా కూడా తీసుకొని రావచ్చు. సో ఇవన్నీ మోషే వంటి ప్రవక్త అయినా, ఆదరణకర్త అయినా, ఆ ప్రవక్త అయినా, ఇవన్నీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వర్తిస్తాయని చెప్పి మనం వాళ్లకు లేఖనాల ద్వారా చెప్పి కాస్త వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తే ఇన్షాల్లా వాళ్ళు సత్యాన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది. మరి దీన్ని క్లుప్తంగా వివరించాను. ఇన్షాల్లా ఈసారి వచ్చినప్పుడు డీటెయిల్గా మనం ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు ఆ ప్రవక్త కాడ నుంచి, మోషే వంటి ప్రవక్త కాడ నుంచి, ఆదరణకర్త గురించి ఇంకా డీటెయిల్గా ఇన్షాల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. ఓకే సార్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.